మీరు నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పేసి మీరు కలరింగ్ ఇచ్చారు చూసారా? మీకంటే నట్లు ఎవరు ఉన్నారా బాబు? మేము తప్పు చేస్తే మీరు మెట్లు కలవటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి. నీ బూట్లు తుడుస్తామంటున్నారు. లడ్డు ప్రసాదంలో జంతువులు పై కొవ్వు కలిసింది నిరూపించు. బోలే బాబా, వీళ్ళంతా బోలే బాబా అనగానే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇదేదో బోగస్ బాబాలా ఉంది ఇది కథంతా అని చెప్పి అనుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు అతను తన కాదు, తప్పు జరిగితే ఎవరినైనా చీరేస్తాడు. అసలు విషయం ఏంటంటే మిల్క్ అనే పేరు తీసేశారంట. అసలు ఎట్లా గుండెలు తీసిన బంటు అంటారే. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తిరుమల తిరుపతికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి గారు కొన్ని వాంగ్మూలాలు అయితే ఇచ్చారు సిట్ ఎదుట. అసలు దాంట్లో ఏమి ఇచ్చారు? ఆయన ఇచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నేను హైకమాండ్ ఆదేశిస్తేనే చేశాను, హైకమాండ్ చెప్పింది మాత్రమే చేశానని చెప్పారు. ఎందుకే ఆ హైకమాండ్ ఎవరు? ఆ హైకమాండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలదాస్ గారు ఆయన అడుగు. స్వామి నమస్తే. నమస్తే స్వామి. స్వామి, మీరు చూసి ఉండొచ్చు, ధర్మారెడ్డి గారి వాంగ్మూలం కూడా వినుంటారు. హైకమాండ్ చెప్పిందే నేను శిరసా వహించాను అని చెప్తున్నారు. ఆ హైకమాండ్ అంటే ఎవరు? ఇంకా హైకమాండ్ ఎవరు ఉంటుంది? సో చెప్పకనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో నాకు సంబంధం లేదు, ఇందులో అసలు శుద్ధపూసని నేను, ఇందులో ఎలాంటి కల్తీలు జరగలేదని చెబుతూనే ఉన్నాడు. ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి ఇట్లా చేతిలో కర్పూరం వెలిగించుకొని నాశనం అయిపోతాను, నేనేమో తప్పు చేస్తానని ఆయన మాట్లాడాడు. ఇలా వీళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలికారు. చివరికి ఇవాళ అసలు విషయం బయటకు వచ్చింది. సో ధర్మారెడ్డి అలాగే ఆయన ఈవోగా పనిచేశాడు. అట్ ద సేమ్ టైం వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా, తర్వాత కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేశారు. ఇద్దరి హయాంలో కూడాను ఇవాళ కల్తీ నెయ్యి అయినట్టుగా రుజువులు వచ్చేసినాయి. దాదాపు 250 కోట్ల రూపాయలు మింగారు ఇందులో. సో ఎందుకయ్యా మింగారు అంటే ధర్మారెడ్డి చెప్తున్నది ఏంటంటే, నాకేం సంబంధం లేదండి, ఇది హైకమాండ్ చెప్పారు కాబట్టి చేశాను. మరి కల్తీ జరిగిందని నీకు తెలుసా అంటే, కల్తీ జరిగిందని నాకు తెలుసు అండి, అయినా కానీ ఇది హైకమాండ్ చెప్పింది కాబట్టి నేను అలౌ చేశాను అంటే. ఒక 4 వెహికల్స్ని 2022లో 4 వెహికల్స్ని ఇందులో కల్తీ ఉందని వెనక్కి తిప్పి పంపితే కాదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని అలౌ చేశారు. రీజన్ ఏంటంటే హైకమాండ్ చెప్పిందని నేను అలౌ చేశానండి అని చెప్తున్నాను. అంటే మరి నీకేం సంబంధం లేదంటే నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? ఎలా కొన్నారు మీరు నెయ్యి అంటే, కొనుగోలు కమిటీ ఉంటుంది అప్పుడు, ఆ కొనుగోలు కమిటీని చేసింది ఇదంతా. అంటే కొనుగోలు కమిటీ చేసింది నాకేం సంబంధం లేదు, హైకమాండ్ చెప్పింది నేను అలౌ చేశాను అంటే ఏంటి అర్థం? ఈ కొనుగోలు కమిటీ టు హైకమాండ్ ఒక నెట్వర్క్ నడిచింది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. పార్థసారథి గారు, ఇవాళ మంత్రిగా ఉన్న పార్థసారథి గారు, నాకేం సంబంధం లేదప్పుడు, మేము మా దృష్టిలో కూడా లేదంటే, అందులో కొనుగోలు కమిటీ వరకు దృష్టిలో ఉంది కానీ మా దృష్టిలో లేదని అంటారు. అంటే ఎవరికి వాళ్ళు తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మనకి ఆయన ధర్మారెడ్డి గారు చెప్పిన సంచలనమైన అంశం ఏంటంటే, హైకమాండ్ పంపించమంది కాబట్టి పంపించామంటే క్లియర్ కట్గా హైకమాండ్ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పడానికి ఆయన మాత్రం సంకోచించారు. సో చాలా ప్రశ్నలు వేశారంటే, దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు. ఒకటే క్వశ్చన్ అడిగారు, 318 రూపాయలు కిలో నెయ్యి ఎట్లా వస్తుంది? ఆవు నెయ్యి శ్రేష్టమైనది 318 రూపాయలకి ఎట్లా వస్తుంది? కొంచెం మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవరికైనా కానీ అర్థమయ్యేది ఏంటంటే, 318 రూపాయలకి నెయ్యి రాదు. సో వాడెవడో 318 రూపాయలకి నెయ్యి ఇస్తానంటే, ఓవరాల్గా నెయ్యిలో దాదాపుగా 80% పామాయిల్ కలిపారండి. 80%? అంతే కదా. ఇప్పుడు 68 లక్షల టన్నుల నెయ్యిని సరఫరా చేస్తే ఇవాళ 57 లక్షల పామాయిల్ వాడారు. అంటే ఏంటి అర్థం? దాదాపు 80% మీరు పామాయిలే కదా వాడండి. పామాయిల్ మీరు పామాయిల్ ప్లస్ ఇతర రసాయనాలు, కొంత నెయ్యి ఫ్లేవర్ మరింత రావటానికి ఇంకొంచెం రసాయనాలు వాడి, ఆ విపిన్ పాల్ ఎవడో ఉన్నాడు కదా, బోలే బాబా, వీళ్ళంతా బోలే బాబా అనగానే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇదేదో బోగస్ బాబాలా ఉంది ఇది కథ అంతా అని చెప్పి అనుకున్నా. ఈ కథ అంతా కూడా నడిపించింది బోలే బాబా. బోలే బాబా దగ్గర నుంచి ముడుపులు నేరుగా బిగ్ బాస్కి వెళ్ళాయా అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది పోలీసులు. అంటే ఏ రకంగా 250 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఈ 250 కోట్ల రూపాయలు ఎవరెవరికి ముట్టినాయి? ఇందులో హైకమాండ్ అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళేనా, లేకపోతే అందులో వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, తర్వాత ఈ సకల శాఖ మంత్రి సజ్జల గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారా?
ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. నిజం. అంతే కదా. నిజమే. సో ఇప్పుడు బోలే బాబా బాగా ఇప్పుడు వైష్ణవి నుంచో ఇంకో దాని నుంచో 4 పేర్లు పెట్టారు. అసలు విషయం ఏంటంటే మిల్క్ అనే పేరు తీసేశారంట. మిల్క్ అనే పదార్థం కూడా వాడలేదట దాంట్లో. మిల్క్ అనే ఇప్పుడు ఎవరు కావాలి ఈ డైరీకి ఎవరు సప్లై చేయాలని అంటే మిల్క్ డైరీలు అని ఉంటాయి కదా, మిల్క్ డైరీల నుంచి తీసుకుంటారు సహజంగా. మిల్క్ అనే పదాన్ని తీసేసి డైరీ అనే పదాన్ని పెట్టారట. ఓకే. అంటే మిల్క్కి సంబంధం లేని వ్యవహారాలు చేసే వాళ్ళు కూడా నెయ్యి పంపిస్తున్నారంటే అసలు పాల సంబంధించిన అంశమే లేకుండా నెయ్యి ఎట్లండి? నాకు వాళ్ళు అసలు పాలు కొనుగోలు కూడా చేయరట ఎక్కడా కూడా, తీసుకోవడం రైతుల దగ్గర నుంచి కానీ. ఇంత దారుణం ఏంటండి? అంటే కల్తీ జరగడం అంటే దేంట్లోనైనా ఇప్పుడు బంగారంలో కూడా కల్తీ జరుగుతుందండి. బంగారంలో రాగి ఎంతో చిన్న పర్సంటేజ్ కలుపుతారు. స్వచ్ఛమైన బంగారాన్ని 22 క్యారెట్లని, కొంచెం కల్తీ రాగితో కల్తీ చేస్తే 24 క్యారెట్లని అంటారు. రాగితో కల్తీ ఎందుకు చేస్తారంటే కొంచెం బలంగా నిలబడాలి మెటీరియల్, మరీ మెత్తగా అయిపోకుండా అనేది రాగితో కల్తీ చేస్తారు వాస్తవానికి. సో అంటే 24 ఎంతో కొంత కలిపి దానికి ఒక స్ట్రాంగ్నెస్ తీసుకొస్తారు. ఎక్కడైనా కల్తీ చేస్తే పాలు, నువ్వు లీటర్ పాలు కొన్నావు అనుకో, ఒక 800 ml పాలు ఉండి 200 ml నీళ్లు పోసారు అనుకో, సరే ఏదో కొంచెం కల్తీ చేసాడు, కక్కురిత పడ్డాడు అనుకోవచ్చు. 200 ml పాలు, 200 ml పాలు ఉండి 800 ml నీళ్లు పోసారంటే ఏమనుకోవాలి దాన్ని? ఇప్పుడు మరి ఇంత దారుణంగా ఉంటుంది. మరి ఇంత దారుణమా? సో అవి మరింత పలచగా అయిపోయాయని చెప్పేసి ఏదో కెమికల్ కలిపేసి నీకు చిక్కగా పాలు ఇలా పట్టుకుంటే చిక్కగా ఉండేటట్టు చేశారనుకో, అప్పుడు నువ్వు నమ్ముతావు కదా. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. సో దాదాపుగా 20% నెయ్యి కలిపి 80% పామాయిల్ కలిపి ఇతర రసాయనాలు కలిపి నువ్వు అది మీరు నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పేసి మీరు కలరింగ్ ఇచ్చారు చూసారా. మీకంటే నటులు ఎవరు ఉన్నారా బాబు? మామూలు నటులు కాదురా మీరు. సినిమా నటులు పనికిరారు మీ ముందు. బయటకు వచ్చి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్, మరి ఆ బయటకు వచ్చి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. నువ్వేమో నాశనం అయిపోతాం మేమంతా, ఇదంతా మేము శుద్ధ పూసలేమో, నువ్వేమో ప్రగల్భాలు పలుకుతావు. మీ బాస్ ఏమో ఏమంటాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినిపిస్తాను. ఆయిల్స్ సచ్ as రిప్రెస్డ్ ఆయిల్, కాటన్, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు. అంటే ఆయిల్స్ అంటే ఆయనకు తెలుసు రేపు పొద్దున ఎన్ని ప్రగల్భాలు పలికినా వాస్తవాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఫేస్ సేవింగ్ ఒకటి ఉండాలిగా. అందుకోసం ఆవు పామాయిల్ తినేసింది కాబట్టి ఇట్లా వచ్చిందని. ఏమన్నా కొంచెం బుర్రా బుద్ధి ఉండేవాడు ఎవడని చెప్పే మాటలేనివే. నేను అదే అంటున్నా, 90% అది ఉండి అసలుది ఉండి 10% కల్తీ చేసామంటే సర్లే, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించవచ్చు. ఏమో పామాయిల్ కలిపిన పదార్థాలు తిందేమో ఆవు, అందుకే వచ్చిందని. అరే బాబు, నువ్వు 80% నువ్వు కల్తీనే చేసావురా బాబు, 10% 20% అసలుది ఉంది అంటే. అంబటి రాంబాబు గారు ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్న. ఏమన్నారు? వినిపిస్తానది. మేము తప్పు చేస్తే మీరు మెట్లు కనవటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా అంటున్నారు. లడ్డు ప్రసాదంలో జంతువులు పై కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు. బూట్లు తుడిసే కార్యక్రమాలు చేస్తాం. పోన్లే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎప్పుడు వచ్చి మీరు బూట్లు తుడుస్తున్నారు, ఎప్పుడు వచ్చి ముక్కు నేలకు రాస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ బోల్డ్ అని ఇలాంటివన్నీ బోల్డ్ అని ప్రగల్భాలు పలికారు మీ వాళ్ళందరూ. మీరు ఎప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు బూట్లు తుడుస్తారు? దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. అంతే కదా. ఏమేమన్నారండి, ఏమేమి కూసారండి, నాకు అర్థం కాదు. ఎన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీరు సనాతన ధర్మం అని చెప్పేసి మీరు వేషం వేసుకుంటారా, అదా ఇదా అనేసి ఎన్ని మాటలు అన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే మళ్ళీ ఒక కొత్త విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చారు, అంటే సైడ్ ట్రాక్ పెట్టేలాగా. చాలా స్టాంపేడ్స్ జరిగినాయి, వాటి గురించి చూసుకోండి. పద్దాగా దేని గురించి ఇంకా ఎంతమందిని ఏమారుస్తారు? ఈ ఇష్యూ అయిపోయింది, కొత్త ఇష్యూ. ఇప్పుడు దానికి సంబంధించిన ఎవరినన్నా పరామర్శించారా? తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో అంతమందికి ఇబ్బంది అయింది, దాని గురించి ఏమన్నా మీరు వెళ్ళి పరామర్శించారా? లేదంటే సింహాచలం కావచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో జరిగినటువంటి కావచ్చు, పరామర్శించలేదు అంటే మీకు ఐడియా ఉందా? పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి పరామర్శించి మోకాళ్ళ మీద ఆయన కూర్చుని అక్కడ ఉన్న బాధితులు అంతకంటే ఏముంది? ఇప్పుడు టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని కూడా చెప్పాడు. పెద్ద దుమారం రేగింది ఆ రోజు. టీటీడీ చైర్మన్ మేమే చెప్తున్నాము క్షమాపణ, బాధ్యతాయుతమైన పరిస్థితులు ప్లేస్లో ఉండి నువ్వెందుకు చెప్పు క్షమాపణ అని చెప్పేసి టీటీడీ చైర్మన్ గట్టిగా గద్దించాడు. ఆ రోజు టీటీడీ చైర్మన్ మీరెట్లా అంటారు, ఆయన తెలుగుదేశం ఆయన అది ఇదని చెప్పి పెద్ద హడావిడి కూడా చేశారు వాళ్ళంతా కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు అతను తన కాదు, తప్పు జరిగితే ఎవరినైనా చీరేస్తాడు. సో ఆ రోజు టీటీడీ చైర్మన్ కూడా అన్నాడు, కళ్ళు దుబ్బా వీళ్ళందరికీ, నాకు అర్థం కాదు.
ఇవాళ దాని గురించి అంటే ఇది అయిపోయింది అంటే ఏంటి, వదిలేద్దామనా, ఊరికే ఏదో సిట్ నివేదికిస్తే మమ్మల్ని వదిలేసేయండి అని నాకు అర్థం కాదు. ఈ తప్పుని ఇంక పట్టించుకోకూడదా? ప్రతి ఒక్కడికి కోర్టులు వేసే శిక్షలు వేరు, అలాగే ప్రభుత్వాలు తీసుకునే శిక్షలు వేరు, దేవుడు విధించే శిక్ష వేరు. దేవుడు విధించే శిక్షకు వీరంతా సిద్ధంగా ఉండాలా? ఇంత దారుణమా? 68 లక్షల టన్నుల నెయ్యిలో 57 లక్షల టన్నులు పామాయిల్ కలుపుతారా? ఇంతకంటే దారుణమైన అంశం ఇంకోటి ఉందా? అంటే ఏమీ కాదులే, అసలు ఎట్లా గుండెలు తీసిన బంటు అంటారే, అట్లా గుండెలు తీసిన బంటుల్లాగా చేశారు. నాకు అర్థం కాదేంటి అంటే ఎవ్వడు ఏమి పీకలేడని ఒక ధైర్యమా? ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత చులకన అంటారు. అదే ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? నాకు అర్థం కాదు. 4 సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పడేస్తే కుక్కల్లాగా ఓట్లేస్తారని మీకు అనిపించిందా? అందుకే కుక్కను తరిమినట్టు తరిమారు, కేవలం 11 సీట్లు ఇచ్చి. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా శిక్షలు వేయాల్సిందే వీళ్ళకి. వేసిన తర్వాత నేను చెప్పాను నిన్న కూడా, బిగ్ బాస్ దగ్గర నుంచి ఎవరైతే అధిష్టానం, ఎవరైతే హైకమాండ్ ఉందన్నారో ఆ హైకమాండ్ దగ్గర నుంచి కింది స్థాయి లడ్డూ చుట్టే వ్యక్తి వరకు శిక్షలు పడాలి. ఎవరి స్థాయిలో వాళ్ళకి. లడ్డూ చుట్టే వ్యక్తికి తెలియదండి ఎంత సువాసన వస్తుందో ఆవుని, ఇది ఎట్లా వస్తుందని తెలియదండి. ఆ మాత్రం కొంతమంది మళ్ళీ బయటకు వచ్చి చెప్తున్నారు మాకు అప్పుడే డౌట్ వచ్చిందంట. ఇప్పుడు డౌట్ వస్తే చెప్పొద్దండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులే, శిక్ష వేయాలి. ప్రజా కోర్టులో శిక్ష ఆల్రెడీ వేశారు, ఇవాళ ప్రభుత్వం శిక్ష వేయాలి వాళ్ళకి, ఆ తర్వాత దేవుడు శిక్షిస్తాడు. రైట్, చూద్దాం. ఇంకా ఈ ధర్మారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూని సిట్ ఎలా తీసుకుంటుంది, సిబిఐ వరకు దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ.